హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో విమాన ప్రమాదంలో చనిపోయిన పలువురు ప్రముఖుల గురించి విన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1945 సంవత్సరంలో తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యారు. 1966 సంవత్సరంలో అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్విట్జర్లాండ్ దేశంలో చనిపోయారు. 1973 సంవత్సరంలో కేంద్ర గనుల శాఖ మంత్రి మోహన్ కుమార్ గారు, అదేవిధంగా 1980 సంవత్సరంలో 34 సంవత్సరాల వయసులో సంజయ్ గాంధీ గారు, 1994 సంవత్సరంలో పంజాబ్ గవర్నర్ సురేంద్ర గారు, 1997 సంవత్సరంలో కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి ఎన్విఎన్ సోము గారు క్రాష్లో మృతి చెందారు. 2001 సంవత్సరంలో విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా అంటే జ్యోతిరావ్ సింధియా గారి తండ్రి 2002 సంవత్సరంలో లోక్సభ స్పీకర్ బాలయోగి గారు ప్రమాదాల్లో చనిపోయారు. 2004 సంవత్సరంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్లో ప్రమాదంలో నటి సౌందర్య గారు చనిపోయారు. 2005 సంవత్సరంలో హర్యానా మంత్రి వ్యాపారవేత్త ఓంప్రకాష్ జిందాల్ గారు చనిపోయారు. 2009 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల్ల పావురాలగుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఇంకా 2001 సంవత్సరంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు తమిళనాడు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. 2025 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ గారు మృతి చెందారు. మహారాష్ట్రలోని అజిత్ పవార్ గారు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బారామతిలో విమానం పేలి చనిపోయారు. అలా ఎందరో ప్రముఖులు విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.